డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానతో పాటు ఈదురు గాలులు వీచాయి. మరోవైపు క్లౌడ్ బర్స్ట్ కావడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 3 చనిపోయినట్లు తెలుస్తోంది. 100 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అకాల వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానతో పాటు ఈదురు గాలులు వీచాయి. మరోవైపు క్లౌడ్ బర్స్ట్ కావడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 3 చనిపోయినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అకాల వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానతో పాటు ఈదురు గాలులు వీచాయి. మరోవైపు క్లౌడ్ బర్స్ట్ కారణం వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 3 చనిపోయినట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, దాదాపు జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో దాదాపు కొన్ని 100 మంది కూడా నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా నిన్న ఏదైతే అర్ధరాత్రి జరిగిన సంఘటనలతో ఒక్కసారిగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మార్కెట్లు ఉన్నటువంటి స్థలము, తర్వాత ఒక విలేజ్ టైప్ అనమాట. దాదాపు ఇది రాంబాన్ అన్నటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలో చాలా షాప్స్, చిన్న చిన్న షాపులు ఉండేటటువంటి ఒక మార్కెట్. ఆ పరిసర ప్రాంతాల్లో, రాంబాన్ యొక్క విలేజ్ యొక్క పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడంతో మొత్తం అంతా కూడా కొన్ని 100 మంది కూడా నిరాశలయ్యారు. దాదాపు ఉదయం మనకు 3 నుంచి 4 గంటల మధ్య సమయంలో ఈ కొండ చర్యలు విరిగి పడడంతో ఏదైతే షాప్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంఘటన జరిగిన తర్వాత 6-7 గంటల మధ్యలో వచ్చి చూస్తే మొత్తం నేలమట్టమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారిగా కూడా తమ ఆస్తులు పోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇండ్లు దాదాపు 200 నుంచి 250 వరకు ఉండేటటువంటి చిన్న చిన్న ఇండ్లు ఉండేట్టు కూడా మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఇంత పెను విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో.
అయితే ఈ పరిస్థితుల్లో దాదాపు నేషనల్ హైవే 40 అంటే 44 నేషనల్ హైవే 44 కి సంబంధించినటువంటి జాతీయ రహదారికి కూడా మూసివేయడం జరిగింది నిన్నటి నుంచి కూడా. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా వెంటనే కూడా రంగంలోకి దిగింది. అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి కావలసినటువంటి అంటే వాటరు, తర్వాత కనీసం ఆహారం కూడా అందించేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఎప్పటికప్పుడు ఆర్మీ సిబ్బంది వాళ్లకు సహాయ చర్యలు అందిస్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ పెను విధ్వంసం వలన మాత్రము ఈ రోజు నిన్నటి నుంచి కూడా దాదాపు స్కూల్స్ ని చేసే విద్యార్థులు చదువుకునేటటువంటి పాఠశాలలు, అటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మొత్తం అంతటిని కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉప ముఖ్యమంత్రి చౌదరి కూడా వెంటనే అక్కడికి వెళ్ళడము, తర్వాత వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం సపోర్టింగ్ గా ఉంటుంది అంటూ కూడా వెంటనే వాళ్ళకి మద్దతు ఇవ్వడము, తర్వాత ఇంతకన్నా మొత్తం అంతా కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఏదైతే విధ్వంసం సృష్టించారో వారు ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మా షాపులు కానీ మా ఇండ్లు కానీ మొత్తం అంతా కూడా పెను విధ్వంసమయ్యాయి, మేము ఇక్కడి నుంచి మాకు ఏదీ లేదు, మేము రోడ్డున పడ్డాం, మాకు కనీసం సహాయ సహకారాలు అందించదంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇదే వారి యొక్క గోడు అక్కడికి వచ్చేటటువంటి అధికారులకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రము పెను విధ్వంసం సృష్టించింది కాశ్మీర్ లో. ఇక్కడ మనకు కొన్ని ప్రాంతాలు అంటే ముజఫర్బాద్, తర్వాత మీర్పూరు, మెనాహా అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు, ఇదంతా కూడా రూల్స్ పెట్టారు. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా విధ్వంసంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళందరినీ కూడా అంటే ఏదైనా పెను విపత్తు కూడా సంభవించే పరిస్థితి కూడా ఉందన్నటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా. జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే అంతా ఘాట్ రోడ్లు, ఆ లోయలు అవన్నీ కూడా ఉంటాయి. పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మరి 100 మందికి పైగా కూడా గాయపడినట్టు తెలుస్తుంది. వాళ్ళకి సరైన చికిత్స అందుతుందా? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తోంది ఈ పరిస్థితి గురించి? చందు అన్నది చాలా కరెక్ట్. ఎందుకనంటే ఇది ఒక వేసవి కాలం. అంటే దాదాపు మనకు సౌత్ నుంచి కానీ చాలా మంది కానీ పర్యాటక ప్రాంతము జమ్మూ కాశ్మీర్, ఈ ప్రాంతంలోకి పర్యాటకులు కూడా వచ్చేటటువంటి కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలోనే ఇలాంటి పెను ప్రమాదం సంభవించడంతో ఒకవైపు పర్యాటక రంగం కుబేలన్నదని చెప్పవచ్చు, మరొక వైపు అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులు, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వారి ఆస్తులు, తర్వాత వాళ్ళ కనీస అవసరాలు కూడా మొత్తం అంతా పోగొట్టుకొని నడి రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు హోటల్స్, తర్వాత రోడ్లు మొత్తం అంతా కూడా ఈ వరద బీభత్సానికి మాత్రం మొత్తం అంతా